నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్తో ఎన్నో రూల్స్ పెట్టుకుంటాం. ఫోన్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఎక్కడికైనా దూరంగా ట్రావెల్ చేయాలని ఇలా రకరకాల రూల్స్ అన్నీ పెట్టుకుంటాం. కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతాం, అదే ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనము బాగుంటాం. సో మనం ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి, ఏ వ్యాధుల వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, అండ్ డైట్ చేస్తూ మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అని, సో ఇవన్నీ మనకి క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ రిజిస్టర్డ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ విజయవాడ డాక్టర్ కె శంకర్ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అసలు జీవన శైలి వ్యాధులు అంటే ఏంటి, అసలు అలాంటి వ్యాధులు ఎందుకు వస్తూ ఉంటాయి? ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో మీరు అడిగినట్టుగా జీవనశైలి వ్యాధులు అంటే ఆల్మోస్ట్ 16 రకాల జీవనశైలి వ్యాధులు ఉన్నాయండి. బట్ అయితే దానిలో ముఖ్యమైన 6 రకాల జీవనశైలి వ్యాధుల వల్లనే ప్రపంచంలో 70% మంది మరణిస్తున్నారు. దాంట్లో మొదటి భాగంలో గుండె జబ్బులు, అలాగనే మెదడుకు సంబంధించిన స్ట్రోకు, నెక్స్ట్ డయాబెటీస్ మధుమేహము, ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఊబకాయము ఓవర్ వెయిట్, అలాగనే అధిక రక్తపీడనం, అలాగనే సిఓపిడి అంటే రెస్పిరేటరీ లంగ్కు సంబంధించిన డిజార్డర్. ఇవన్నీ కూడా ఈ ప్రముఖమైన 6 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్లనే హైపోథైరాయిడిజం కూడా దీంట్లోనే వస్తాయి. అనేకమైన ఉన్నాయి. క్యాన్సర్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డరే. అయితే ముఖ్యమైన మరణానికి కారణంగా ఉన్న ఈ పైన చెప్పిన 6 జబ్బుల వల్ల ప్రపంచంలో 70% మంది మరణిస్తున్నారు. ఇవి ఎలా వస్తాయి అన్నదానికి ప్రధానంగా ఈరోజు మనం జీవిస్తున్న దాదాపు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏదో ఒక మెడిసిన్ వాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకు కారణం అంటే మన చుట్టూతో ఉన్న వాతావరణము కాలుష్యమైంది. సో గాలి కాలుష్యమైంది, తాగే నీరు కాలుష్యమైంది, తినే తిండి కాలుష్యమైంది. సో ఇవన్నీ కూడా ఈ కాలుష్యాల మధ్య మనం బతుకుతున్నాము. అందువల్ల మరణాలు అలాగనే రోగగ్రస్తం అవడం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఓకే సార్, యాక్చువల్గా మన ఈ లైఫ్ స్టైల్లో కూడా మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? క్యాన్సర్ ఇందాక అనుకున్నట్టుగా క్యాన్సరు కేవలం ఒట్టి డైట్ వల్ల క్యాన్సరు చెప్పలేము. ఓన్లీ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆహార కాలుష్యం, మనం తినే అన్ని ఆహారాలు కాలుష్యమైనాయి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వల్ల అన్ని రకాల ఆహారాలు కాలుష్యమైనాయి. అలాగే మనం తాగే నీరు కూడా కాలుష్యమైంది. ఎప్పుడైతే పెస్టిసైడ్స్ మనం వాడుతున్నామో పంటలకు, అవి గ్రౌండ్ వాటర్లోకి చేరిపోయి ఆ గ్రౌండ్ వాటర్ని మళ్ళీ మనం తాగడం వల్ల మనకు నీరు కూడా కాలుష్యమైంది. అలాగనే మనం పీల్చుకున్న గాలి ఏదైతే ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈరోజు అనేక రూపాల్లో మనకు ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఆ ఇండస్ట్రీలో భాగంగా ఈ పొల్యూషను మనం వాడే పెట్రోల్ అయితే ఉంది, డీజిల్ అయితే ఉంది, వాహనాలు వాడటం వల్ల కూడా పొల్యూషన్ పెరగడం వల్ల ఈ మూటి వల్ల క్యాన్సర్ యాక్చువల్గా అనేక రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉంది. బట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మాత్రం కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకుంటే డెఫినెట్గా లాంగివిటీ అయితే పెరిగేదానికి క్యాన్సర్ రోగి కూడా కార్బోహైడ్రేట్స్ డైట్ కానీ తగ్గించగలిగితే డెఫినెట్గా రోగి జీవనకాలం పెరుగుతుంది. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు క్యాన్సర్ పేషెంటు వాళ్ళ డాక్టర్లు సూచించిన మేరకి మనం క్యాన్సర్ డాక్టర్లు సూచించిన మేరకి తీసుకోవాలి. నిజానికైతే క్యాన్సరు వ్యాధికైనా కూడా ఇప్పుడున్న శాస్త్ర విజ్ఞానం ప్రకారము క్యాన్సర్ కణాలు ఎక్కువగా ఈ గ్లూకోజ్ని ఇష్టపడతాయండి. ఆ క్యాన్సర్ కణాల మీద ఎక్కువ ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అలాగే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. నార్మల్ శరీర కణానికి క్యాన్సర్ కణానికి తేడా ఏంటంటే క్యాన్సర్ కణంలో ఎక్కువగా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ అలాగనే ఇన్సులిన్ రిసెప్టార్ ఎక్కువ ఉండడం వల్ల అది ఎక్కువ షుగర్ మీద డిపెండ్ అవుతుంది ఆ కణం. అందువల్ల మనం షుగర్ ఇవ్వడం అనేది ఆపేస్తే క్యాన్సర్ తగ్గేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దాని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకునే ఆహార పదార్థాలు ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా తీసుకుంటే కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ బాడీ కూడా. సో వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? అంటే షుగరు పేషెంట్స్ షుగర్ రాకుండా చేసుకోవడం అనేది అంశం, షుగర్ వచ్చిన తర్వాత డైట్ ఫాలో అవడం ఇంకొక అంశం. షుగర్ వచ్చిన తర్వాత డైట్ ఫాలో అవడంకి మెటికులస్గానే డైట్ షెడ్యూల్ ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్. హై ఫ్యాట్ అంటే ఆల్ ఫ్యాట్ కాదు, హెల్తీ ఫ్యాట్. ఫ్యాట్లో రకాలు ఉన్నాయి.
అన్హెల్తీ ఫ్యాట్, హెల్తీ ఫ్యాట్ ఉంది. సో హెల్తీ ఫ్యాట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటూ అలాగే ప్రోటీన్ శాతం పెరగాలి. దానివల్ల మనం షుగర్ పూర్తిగా నియంత్రణలోకి పెట్టుకోవచ్చు. అనేక రీసెర్చ్ మేము గుంటూరు మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు అనేక రీసెర్చ్ చేసాము, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు నేను కలిసి చేసాము. సో అన్నీ కూడా డయాబెటీస్ని నియంత్రించగలిగాము, ఒబేసిటీ ఓవర్ వెయిట్ని నియంత్రించగలిగాము, మెటబాలిక్ సిండ్రోమ్ను రివర్స్ చేయగలిగాము, అలాగనే పీసీఓడిని కూడా రివర్స్ చేయగలిగాము. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే షుగర్ పేషెంట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలంటారు? అంటే వాళ్ళు ఏ ఆహార పదార్థాలు ఈ డైట్లో యాడ్ చేసుకోవాలంటారు? అంటే షుగర్ పేషెంట్ ఇందాక ఏంటంటే పూర్తిగా డైట్ ఫాలో అవుతామని సిద్ధంగా ఉన్న వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము ఫాలో అవ్వలేము, పార్షియల్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. పూర్తిగా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే మేము మందులు కూడా ఆపేస్తామండి. మందులు ఆపేసి డైట్తోనే, అది ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ నేను చెప్పేది, టైప్ 1 కాదు. టైప్ 1 అనేది 5% ఉంటుంది, అది జనరల్గా చిన్నపిల్లల్లో వస్తుంది. టైప్ 2నే 95% శాతం టైప్ 2కే చెందింది. దానికి మా డైట్ నిజంగా ఫాలో అవుతాం అనుకున్నా, అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ ఫాలో అవుతాం అనుకున్న రోగులకైతే ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా డైట్లోకి రావచ్చు. అంటే ఏ ఆహార పదార్థాలు అంటారు? ఏ ఆహార పదార్థాలు అంటే ఇందాక నేను ముందుగా చెప్పినట్టుగానే మన కార్బోహైడ్రేట్స్ ప్రకారము మనం తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించుకోవాలి. సపోజు నేను గ్రాముల్లో పర్సంటేజ్లో చెప్తే అర్థం కాదు కాబట్టి, సపోజ్ మీరు 4 కప్పులు అన్నం తింటున్నారనుకోండి, మీరు 1 కప్పు లేదా 2 కప్పులకే మినిమం చేసుకొని దాని బదులు కూర, వెజిటబుల్స్, ఏ వెజిటబుల్ కూర అయినా తినొచ్చు. ఒక దుంపకూర, ఒక బంగాళదుంపలు లాంటి దుంపకూరలు తప్ప మిగతా ఏదైనా కూడా కూర అన్లిమిటెడ్గా మీరు ఇష్టం వచ్చినంత తినొచ్చు. దాంతోపాటు కొవ్వు పదార్థాలు అంటే మనం వాడే వంటల్లో వాడే, ఇప్పుడు ఆ కూర దేంతో తయారు చేస్తే ఒక ఆయిల్తో తయారు చేస్తారు. ఆ ఆయిల్ హెల్త్ ఫ్యాట్తో తయారు చేసి అది నెయ్యితో కానీ కోకోనట్ ఆయిల్తో చేస్తుంటే అత్యుత్తమంగా ఉంటుంది. అప్పుడు మీకు ఎటువంటి జీవనశైలి షుగర్ పెరగకుండా కాపాడుతుంది. అలాగనే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రోటీన్లు అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ డైట్ మొత్తం తీసుకోవచ్చు. ఏ డైట్ అయినా నాన్ వెజ్లో, కోడిగుడ్లు అయితే చాలా కన్వీనియంట్. రోజుకు 10 గుడ్ల వరకు కూడా మనం ఏదో ఒక రూపంలో ఉడకబెట్టి కానీ ఆమ్లెట్ రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇలాగా ఇతర నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటాయి. వెజిటేరియన్స్ కూడా శుభ్రంగా మీరు కోకోనట్ వాడుకోవచ్చు. అలాగనే పన్నీర్ మీద ఎక్కువ ఆధారపడడం చాలా ముఖ్యం. పన్నీర్ మీద ఆధారపడితే కర్రీ చేసుకోవడం కానీ, నాన్ వెజిటేరియన్స్కి ముఖ్యంగా పన్నీరు, కోకోనట్, మష్రూమ్స్, పుట్టగొడుగులు, వీటి మీద ఆధారపడి వాళ్ళు ఈజీగా చేయొచ్చు ఈ డైట్. మందులు కూడా ఎటువంటి వాడాల్సిన అవసరం, వీళ్ళు ఖచ్చితంగా ఈ డైట్ మీద ఉంటే మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. బేసిక్గా థైరాయిడ్ పేషెంట్స్ కూడా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినద్దు అని చాలా మంది అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? అందులో కొంతవరకు నిజం ఉందండి. అది ఆ క్యాబేజీ, కాలీఫ్లవర్ వీటిలో ఏంటంటే గైట్రోజన్స్ అనే కెమికల్స్ ఉంటాయి. గైట్రోజన్స్ ఇవేంటంటే ఐడిన్ అబ్జార్ప్షన్ను అరికడతాయి. ఐడిన్ అబ్జార్ప్షన్ అరికట్టినప్పుడు మనకి ఐడిన్ తగిన పరిమాణంలో లేనప్పుడు ఈ హైపోథైరాయిడిజం అనే జబ్బు అనేది వస్తుందండి. మరి వీళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? ఇవి తప్ప మిగతా అన్నీ తీసుకోవచ్చు అండి. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇటువంటి తప్పనిచ్చేసి మిగతా అన్నీ తీసుకోవచ్చు. స్కిన్ డిసీజ్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి, సో దానికి కూడా ఆహారానికి ఏమైనా లింక్ ఉందంటారా? అంటే ఆహార పదార్థాల వల్లనే స్కిన్ డిసీజ్ వస్తుంది అంటారా? అలా ఏముండదండి. అలర్జీ ఉన్నప్పుడు ఒక పదార్థానికి కొంతమంది కొన్ని పదార్థాలు పడవు. అవి పడనప్పుడు మందులు ఎలా పడవో అలాగే ఆహారం కూడా, కొన్ని ఆహారాలు కొంతమంది ఫిష్ తీసుకున్నప్పుడు, కోడిగుడ్డు తీసుకున్నప్పుడు, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు పడినప్పుడు అలా వస్తుంది తప్పనిచ్చేసి. అవి ఇతరత్ర రిలేషన్ ఏమి ఉండదు. ఏదైనా మందుకైనా ఆహారానికైనా కూడా అలర్జీ అనేది అంటే ఒకసారి అలర్జీ మనకు తెలిసిపోతుంది. ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు అలర్జీ వస్తుంది, దాని దూరంగా ఉండడమే ఉత్తమం. బేసిక్గా మార్కెట్లో మిల్లెట్స్ ప్రాధాన్యత పెరిగింది. సో ఈ మిల్లెట్స్ మన శరీరానికి ఎంతవరకు మేలు చేస్తుంది అండ్ ఎంత మోతాదులో మనం ఇది తీసుకోవాలంటారు? మిల్లెట్స్ అన్నది ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మంచి పరిణామం. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అంటే యంగ్ పీపుల్, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తింటే కొంతవరకు జబ్బులు రాకుండా నివారించవచ్చు. కానీ జబ్బులు ఆల్రెడీ వచ్చిన తర్వాత, బీపీ, షుగరు, గుండె జబ్బులు ఇవన్నీ వచ్చిన తర్వాత మిల్లెట్ డైట్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే మిల్లెట్స్కి మన బియ్యానికి, రైస్కి ఎంత తేడా అంటే జస్ట్ 5 to 10% మాత్రమే తేడా. మిల్లెట్స్కి దానికి 5% తేడా ఉంది. 5% కోసం మన మిల్లెట్స్ సపరేట్గా వాడిన పెద్ద ప్రయోజనం ఉండదు. ఎవరికంటే జబ్బులు రాకుండా అప్పుడే ప్రివెంటివ్ స్టెప్గా వాడుకోవచ్చు. కానీ ట్రీట్మెంట్ స్టెప్గా మాత్రం మిల్లెట్స్ను కంప్లీట్గా అవి ఏమాత్రం ఉపయోగం లేదు. ఇంకా కొంత డీవియేషన్గా కలుగుతుంది. అంటే ఎవరో చెప్తారు మిల్లెట్ తినమని చెప్పి, అది ఒక 6 నెలలు, సంవత్సరం, ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది ఆ టైం అంతా.
అంటే బేసిక్గా ఇప్పుడు డైట్ అని కొన్ని రకాలైన డైట్స్ వచ్చాయి. ఆ డైట్ ప్లాన్ల వల్ల మన శరీరం అంటే మన ఎంతవరకు మనం దానివల్ల ప్రభావం చెందుతాం? అంటే ఇప్పుడు ఆ డైట్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి అని అంటారు. సో ఎలాంటి డైట్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం? డైట్స్ ఇప్పుడు ముఖ్యంగా ఇది ఇంత గందరగోళము సృష్టించబడినది మనం యూట్యూబ్కి వెళ్తే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తున్నారు. సో ఏది ఫాలో అవ్వాలో అనేది ప్రజలకు అర్థం కావట్లేదు, చాలా గందరగోళంలో ఉన్నారు. సో ఎవరు చెప్తే ఇప్పుడు ఈరోజు వనితా ప్రేక్షకుల ముందు ఎందుకు వచ్చామంటే ఒక క్వాలిఫైడ్ డాక్టరు ఒక పొజిషన్లో ఉన్న డాక్టరు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఉన్న డాక్టర్ చెప్తే మీరు ఫాలో అవ్వగలరని ఈరోజు వనితా టీవీ తరపున నేను మీ ముందు ఉన్నాను. సో నిజమైన వాటిని నమ్మండి. అలాగనే ఈరోజు న్యూట్రిషనిస్టుల పేరుతో చాలామంది ఏంటంటే పెద్ద వ్యాపారంగా మారింది న్యూట్రిషనిస్ట్ సపరేట్. డాక్టర్లు కూడా న్యూట్రిషనల్ రూపం అవతారం ఎత్తారు. కొంతమంది ఫేమస్ డాక్టర్లు కూడా, అది డాక్టర్లు కాని వాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కొన్ని న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి. డైట్ కొంత సైంటిఫిక్గా ఉంటుంది. దాంతోపాటు అతని ఏవైతే ఉన్న ఈ వస్తువులు ఈ షేకులు, ప్రోటీన్ షేకులు అంటారు, ప్రోటీన్ షేకులు, ఇవి నెలకి దాదాపు 25,000 వరకు ఖర్చు పెట్టిస్తున్నారు వాళ్ళతో ఈ డైట్తో పాటు. సో మిక్స్డ్ అనమాట, అన్సైంటిఫిక్ సైంటిఫిక్ మిక్స్ చేసి ఒక వ్యాపారం లాగా తయారు చేసుకుంటున్నారు. సో దాని నుంచి ఫస్ట్ బయటపడాలి. దాని నుంచి బయటపడి సింపుల్గా ఎటువంటి మిల్క్ షేక్, ప్రోటీన్ షేకులు ఏమి లేకుండానే మనం అవైలబుల్ మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే చాలా ఖచ్చితంగా స్వచ్ఛంగా మనం డైట్ ఫాలో అవ్వచ్చండి. ఇందాక మేము చెప్పినట్టు ఇంకా మళ్ళీ యథార్థ కార్బోహైడ్రేట్ తగ్గించడము, ప్రోటీన్ను, హెల్తీ ఫ్యాట్ను పెంచుకోవడమే ప్రధాన అంశం ఏ డైట్లో అయినా కూడా. బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అందరికీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఈ హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ రీజన్ ఆయిల్స్ అంటారు. సో ఎలాంటి ఆయిల్స్ మనం తీసుకోవాలి? సో ముందు క్వశ్చన్ ఫస్ట్ చెప్పాలి. ముందు క్వశ్చన్ ఏంటంటే మీరు అనే క్వశ్చన్కు సడన్గా చనిపోతున్నారు అన్నది ఒక అంశం అనేది. సో ఈరోజు పెద్ద ఎత్తులో ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారు, అందులో భారతదేశం ఒకటి. చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఇందాక జీవనశైలి వ్యాధి ఇందాక అనుకున్నాం. కోవిడ్లో ఎవరు చనిపోయారు? కోవిడ్లో అందరూ కూడా ఎవరైనా సరే జీవనశైలి వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళే కోవిడ్తో చనిపోయారు. విదేశాల్లో, అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఎవరు ఊబకాయలుగా ఉన్నారో, ఎవరు షుగర్తో బాధపడుతున్నారో, ఎవరు బీపీతో బాధపడుతున్నారో, ఎవరు గుండె జబ్బులతో బాధపడుతున్నారో వారు ఎవరైతే సిఓపిడితో బాధపడుతున్నారో వారు మాత్రమే చనిపోయారు. మిగతా ఎవరు కూడా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా బతికారు. కారణం ఏంటి? వీళ్ళందరికీ నేను చెప్పిన జీవశైలి వ్యాధుల్లో ఏం పెరుగుతుంది? ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ లెవెల్స్ విపరీతంగా ఉంటాయి ఈ టైప్ 2 డయాబెటీస్లో కానీ మిగతా. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే హైపర్ ఇన్సులినిమియా. మనం కంటిన్యూస్గా తింటున్నప్పుడు, కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు మన శరీరంలోని ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉత్తేజితం అయ్యేసి కంటిన్యూగా ఇన్సులిన్ సెక్రెట్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయదు, ఎక్కువ ఉంటే పనిచేయదు. అదే పారాడాక్సికల్ అనమాట. ఎక్కువ ఉంటే పని చేయదు, తక్కువ ఉంటేనే పనిచేస్తుంది. ఆయిల్స్లో ఇందాక అనుకున్నట్టుగానే ది బెస్ట్ ఆయిల్ వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ మించిన ఆయిల్ అయితే ఇప్పటికైతే తయారీ అంటే ఎంసీటీ ఆయిల్ అని ఇంకోటి ఉంది, చాలా కాస్ట్లీ. అలాగనే నెక్స్ట్ వచ్చి గీ అండి. రెండో ఆప్షన్ వచ్చి నెయ్యితో అన్నీ చేసుకోవచ్చు. నెయ్యితో మనం కోకోనట్ ఆయిల్ దొరకని పక్షంలో ఇంట్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లో అందరికీ నెయ్యి ఎంతో కొంత పెట్టుకుంటాం కాబట్టి కూరల్లో నెయ్యి వేసుకోవడం అలవాటు నెయ్యితో తయారు చేసుకుంటే వంటలు కూడా అత్యద్భుతం అండి. ఇక మిగతా ఆయిల్స్ ఏవి కూడా దరిదాపుల్లో కూడా ఉండవు. ఫస్ట్ ఇందాక చెప్పినట్టే ఆలివ్ ఆయిల్ ఒకటి ఉంది. ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు కానీ చాలా కాస్ట్లీ. అది ఒరిజిన్ ఆలివ్ ఆయిల్ వాడాలి, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిలే వాడాలి. అది ఒకవేళ వాడినప్పటికి కూడా కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఎక్కువ. అలాగనే ఎంసీటీ ఆయిల్ కూడా కాస్ట్ ఎక్కువ. మనకు రీజనబుల్ కాస్ట్లో అయితే కోకోనట్ ఆయిల్, అలాగనే నెయ్యి, ఈ రెండు చాలా ముఖ్యమైనవి. పూర్మైన ఆయిల్ ఒకటి ఉంది, అది వాటి పామ్ ఆయిల్ అంటారు. సో ఇవి రెండు దొరికిన పక్షంలో పామ్ ఆయిల్ కూడా బెటర్. కాదు పామ్ ఆయిల్ ఏంటంటే ప్యాకెట్లో చేసినట్టు, ప్యాకెట్లో ఉన్నవి ఏవి మంచివి కాదు. అంటే ఇప్పుడు మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే చాలా రకరకాల ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, పల్లి నూనె అని. అంటే వీటి వల్ల మనకి హాని కలుగుతుంది? హాని, 100% హాని అండి. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆయిల్ ప్యాకెట్లో ఉంచి అమ్ముతున్నారంటే అది హానికరమైన ఆయిలే. అన్నీ కూడా మనం ఆయిల్స్ గానుగు నుంచి పట్టినవి మాత్రమే తీసుకోవాలి. గానుగు నుంచి పట్టినవి అవి మాత్రమే నాణ్యమైనవి. ఎందుకు అంటే మీరు ఏదైతే ఇండస్ట్రియల్ ఆయిల్ అంటారు, పారిశ్రామిక ఆయిల్స్ అంటారు, వీటిలో ఏంటంటే అది తయారు చేసే ప్రాసెస్లో ఒక ఆయిల్, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ తయారు చేస్తున్నారు, ఒక ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ తయారు చేస్తున్నారు. దాంట్లో అలాగే అన్ని ఫ్రీడమ్ అనే కాదు అన్ని ఆయిల్స్ కూడా దాంట్లో 10 రకాల కెమికల్స్ కలుపుతారండి ఆ ప్రాసెస్లో తయారు చేసే. అవన్నీ కూడా క్యాన్సర్
కలుగజేసే కారకాలు క్యాన్సరోజన్స్ అంటారు వాటిని. సో మనకు తెలియకుండానే ఒక పక్కన క్యాన్సర్కి సంబంధించిన అవశేషాలు దాంట్లో ఉన్నాయి ఈ ప్యాకెట్ ఆయిల్స్లో. సన్ఫ్లవర్ అనే కాదు, ఏదైనా ప్యాకెట్లో. అందుకే గానుగలో పట్టించినట్టువే కోల్డ్ ప్రెస్డ్ అంటారు, ఇంగ్లీష్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే వాడాలని చెప్తాం మేము. యాక్చువల్గా ఏంటంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్ తోటి చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇలాంటి వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? సేమ్ ఇదే పీసీఓడి. ఇందాక మేము గుంటూరు వైద్య కళాశాలలో పెద్ద ఎత్తులో రీసెర్చ్ చేశాము, పీసీఓడి ఉమెన్స్ మీద రీసెర్చ్ చేశాము. సో లక్కీగా వాళ్ళందరూ కూడా కన్సీవ్ అయిపోయారు. అందరూ అంటే ఒక 10 మందిని తీసుకుంటే 10 మందిలో 8 మంది కన్సీవ్ అయిపోయారండి. ఇది మేము చెప్పిన డైట్ ఫాలో అయిన తర్వాత. ఏం లేదు, కార్బోహైడ్రేట్స్ అన్నం తగ్గించుకోవడం, ప్రోటీన్ ఎక్కువ పెట్టుకోవడము, హెల్తీ ఫ్యాట్ ఎక్కువ పెట్టుకోవడం, కోడిగుడ్లు ఇటువంటివి కానీ ఏదైనా హెల్తీ ఫ్యాట్. దాంతో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయేసి బాటిల్ నెక్లో ఉంటుంది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆ పీసీఓడి ఉమెన్కి. సో వాళ్ళు ఫర్టిలిటీ ఉండదు, వాళ్ళకి ఓవా సరిగ్గా రిలీజ్ అవ్వదు. ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రోజను, యాండ్రోజన్స్ ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి ఆ పీసీఓడి ఉమెన్లో. సో ఎప్పుడైతే మీరు డైట్ రెక్టిఫై చేశారో అప్పుడు ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఎప్పుడైతే ఆహారం మార్పు చేశామో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా సరి చేయబడుతుంది, కన్సీవ్ అయిపోయారు. అలాంటి మహిళలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ డైట్లో ఎలాంటి ఆహార పదార్థాలు చేర్చుకుంటే మంచిదంటారు? అంటే ఇందాక చెప్పినట్టుగానే ఇంకొకటి, ఇందాక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తే మంచిది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక 16 గంటల పాటు ఏమి తీసుకోకుండా ఉండదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది ఒక తొలి దశ. ఇంకా చాలా ఉన్నాయి దశలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. 16 గంటలు చేయొచ్చు, 18, 20, 24 ఇట్లా ఎంతైనా అంతవరకు ఉంది. బట్ బెస్ట్ ఏంటంటే 16 మినిమం ఫాలో అవ్వాలి. 16 గంటలు అంటే ఒక మీల్ స్కిప్ చేయాలి. ఒక టిఫినో లేదంటే లంచో డిన్నర్ ఏదో ఒక, ముఖ్యంగా టిఫిన్ స్కిప్ చేస్తే మీకు మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి భోజనం చేయొచ్చు, రాత్రి 8 గంటలకు భోజనం చేయొచ్చు. సో కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? కిడ్నీ దశలు ఉన్నాయండి. కిడ్నీ జబ్బు వచ్చింది అంటే కెనడాలో జాసన్ ఫంగర్ అనే శాస్త్రవేత్త కిడ్నీ డాక్టరేనండి. ఆయన వైద్యుడు, ప్రముఖ డాక్టర్. ఇలాగే ఆయన చాలా ఆయన దగ్గరకు వచ్చే పేషెంట్ ఆయన నెఫ్రాలజిస్ట్ కాబట్టి కిడ్నీ పేషెంట్లే వస్తారు ఆయన దగ్గరికి. అందరూ ఎవరితో దేంతో జబ్బుతో సఫర్ అవుతుంటారు జనరల్గా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. అక్కడే కాదు, ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కిడ్నీ వ్యాధితో వస్తున్నారంటే 2 జబ్బులు ప్రధానంగా ఉంటాయండి. 90% మందికి షుగర్ కానీ బీపీ కానీ ఉంటుంది. అవి ఉంటేనే కిడ్నీ డ్యామేజ్ అవుతాయి, అవి కంట్రోల్లో లేకపోతేనే డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల అప్పుడు ఆయన ఆలోచించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైటు ఆయన జాసన్ ఫంగార్ ప్రవేశించారు. సో కిడ్నీ ఎర్లీ స్టేజ్లో మాత్రం 80% ఈ డైట్తోనే మొత్తం తగ్గించుకోవచ్చు. లేట్ స్టేజ్ వచ్చేటప్పటికి మాత్రం నెఫ్రాలజిస్ట్ నిపుణుల ప్రకారం డయాలసిస్ కానీ వాళ్ళ సూచనల మేరకి వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలంటారు? ఇందాక చెప్పినట్టుగానే కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడము, ఎర్లీ కార్బోహైడ్రేట్ తగ్గించుకోవడం, పిండి పదార్థాలు తగ్గించడము, ప్రోటీన్లు పెంచుకోవడం, హెల్త్ ఫ్యాట్ పెంచుకోవడమే. మనం తినే ఆహారం టైం టు టైం తినాలి అని అంటారు. ఒకవేళ అలా తినకపోతే నిజంగా మన శరీరానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది? ఏమీ అవ్వదు, అదే రాంగ్ నోషన్. వేలకు తినాలి అంటూ ఉంటారు. ఒకప్పుడు తల్లి ఎప్పుడు కూడా బిడ్డ 3 పూటలు తిన్నాడా లేదంటే తిన్నాడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక పూట తినకపోతే యాక్చువల్గా వనిత ప్రేక్షకులకి నేను చెప్తున్న సందేహం, మీ బిడ్డ ఎవరైనా ఒక పూట తినకపోతే మాత్రం మీరు సంతోషపడాలి. ఎందుకంటే ఒక పూట తినకపోతే దట్ ఈజ్ కమ్స్ అండర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. కడుపు ఖాళీ ఎప్పుడు ఉంటుందో ఆరోగ్యానికి ఒక నిచ్చెన అని అర్థం. ఇప్పుడు మనం న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం న్యాచురల్గా వెయిట్ లాస్ అవుతామంటారు? న్యాచురల్గా ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కువగా ఏంటంటే మీరు ప్రోటీన్ డైట్ ప్రిఫర్ చేసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నట్టుగా ఉండాలి, కార్బోహైడ్రేట్ తగ్గించుకునేది ఉండాలి, సో అలాగే కూర ఎక్కువ తినొచ్చు, వెజిటబుల్స్ అలౌడ్. ఈ డైట్లో వెజిటబుల్స్ అలౌడ్ అండి, ఇబ్బంది లేదు. సో ఎటు వచ్చి ఈ గోధుమలు, బియ్యం ముఖ్యంగా జనరల్ ఏమనుకుంటారు, గోధుమల్లో తింటే బెటర్, రొట్టె తింటున్నాం, రాత్రి రొట్టె మంచిదని రొట్టె తింటున్నాం. యాక్చువల్ నిజానికి చెప్పాలంటే రైస్లో కన్నా గోధుమల్లో ఎక్కువ కార్బ్స్ ఉన్నాయి. అందువల్ల కార్బ్స్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ పెంచుకొని కొంచెం హెల్తీ ఫ్యాట్ ఇందాక చెప్పినట్టుగా నెయ్యి, బట్టరు, కోకోనట్ ఆయిల్ ఇటువంటివి తీసుకుంటే దివ్యంగా తగ్గిపోతారు. ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా అవసరమే, కానీ ఎక్సర్సైజ్ వల్ల పూర్తిగా బరువు తగ్గరు. ఎక్సర్సైజ్ జనరల్ హెల్త్కి ఉపయోగం, మంచి నిద్రకు కానీ, మంచి డైజెషన్కి కానీ, మంచి మెమరీకి కానీ వాటికి ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది తప్ప పూర్తిగా వాకింగ్ చేస్తే బరువు తగ్గడం అనేది తగ్గితే ఒక 5% 10% తగ్గుతారేమో అంతే తప్ప పూర్తిగా మాత్రం తగ్గరండి. డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, కార్బ్స్ తగ్గించాల్సిందే. ఓకే సార్. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో కూడా చూసుకుంటే అన్ని కలుషితం అయిపోయాయి. సో ఇప్పుడు పాలు, పెరుగు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు?
పాలు నుంచి వచ్చేదే పెరుగు. పాలు కలుషితమైనప్పుడు పెరుగు కూడా ఆటోమేటిక్గా కలుషితమైంది. రిలేటివ్గా చూడాలి ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆర్గానిక్ ఫుడ్స్ని ఎంకరేజ్ చేస్తుంది, ఆర్గానిక్ ఫుడ్స్. సో క్రమేపీ ఇప్పుడు మందులు వేయడం అనేది తగ్గించేసి మనము ఆర్గానిక్ సేద్యం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు మళ్ళితే దానికి తగ్గట్టుగా రైతుకు సహకారం అందించాలి మనం. అది కాస్ట్లీ అఫైర్. దానికి ఆవులు కావాలి, ఒక 2 మనుషులు పూర్తిగా ఉండాలి ఆ పంటలు పండించాలంటే. సో ఖర్చుతో కూడిన తగ్గది కాబట్టి దానికి తగ్గట్టుగా సబ్సిడీలు అందించి ప్రభుత్వం ఆశ్చర్యగా దిశగా తీసుకుంటుంది. రైతుల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఎక్కువ ఏవైతే ఉన్నాయో ఈ యూరియా లాంటి పొటాషియం ఎక్కువ ఎరువులు వేయడం, దానివల్ల కూడా ఈ కలుషితం అనేది తగ్గించవచ్చండి. డైట్లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఎగ్. సో ఎగ్ వైట్ తినాలని కొంతమంది అంటారు, అండ్ లోపల ఉన్న ఎల్లో తినకూడదని కొంతమంది అంటారు. సో ఇది ఏది నిజం అంటారు? ఎల్లో తినకూడదని ప్రచారంలో ఉందండి. అది పచ్చి అబద్ధం. అంటే అది చాలా ముఖ్యమైనది. ఎల్లో అన్నది అత్యంత శరీరానికి కొలెస్ట్రాల్ అనేది అత్యంత అవసరమైన పదార్థం. అది ఏ రోజు తినద్దని చెప్పారో ఆ రోజే ఒక అన్యాయం చేసినట్టు అవుతుంది, ప్రజారోగ్యాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అలాగే నెయ్యి కూడా తినద్దని చెప్పారు చాలా కాలము కార్డియాలజిస్టులు, వైద్యులు. నెయ్యి తినద్దు, గుడ్డులో పచ్చసొన తినద్దు. యాక్చువల్గా మనకు బాగా శరీరానికి ఉపయోగపడేది నెయ్యి, పచ్చసొన మాత్రమే. శరీరం కొలెస్ట్రాల్కు ప్రతి కణం తహతహలాడుతుంటుంది. నాకు కొలెస్ట్రాల్ కావాలి, కొలెస్ట్రాల్ అన్ని జీవక్రియలకి కొలెస్ట్రాలే ప్రధానం శరీరంలో. వాటిని దూరంగా ఉంచడం అత్యంత దారుణం అండి. అవే ఆరోగ్యకరమే, ఖచ్చితంగా తినాల్సిందే. మొత్తం హోల్ ఎగ్ తినాల్సిందే. దానివల్ల ఎటువంటి ఆరోగ్యం పెరుగుతుంది తప్ప ఎల్లో వల్ల అనారోగ్యం అయితే కాదండి. అంటే ఫ్యాట్ పెరుగుతుంది అని? ఫ్యాట్ పెరగదు. ఇందాక చెప్పినట్టు ఫ్యాట్ ఇందాక చెప్పిన దాంట్లో ఎల్లో ఓక్లో ఉన్నది ఏ ఫ్యాట్? అది మీకు శాచురేటెడ్ ఫ్యాట్. శాచురేటెడ్ ఫ్యాట్ శరీరంలో పేరుకొనదు అంటారు కదా. ఇప్పుడు కడుపులో ఎలా పేరుకుంటుందో అలా పేరుకోదు. శాచురేటెడ్ ఫ్యాటు దాని ఆక్సిడైజ్ అయిపోతుంది, ఎనర్జీగా ఉపయోగపడుతుంది, లేదా ఆక్సిడైజ్ అయిపోతుంది. ఏదైతే మనం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో అది మాత్రము కొవ్వులాగా పైరిగిపోతుంది. అందువల్ల శాచురేటెడ్ ఫార్మ్ ఎటువంటి కోకోనట్ ఆయిల్ కూడా ఎందుకు తీసుకోమంటామంటే అదే కోకోనట్ ఆయిల్లో 92% శాచురేటెడ్ ఆయిల్ ఉంది, 92%. అందుకని అది తీసుకోమంటాం. అది శరీరంలో పేరుకోదు. అలా కోకోనట్ ఆయిల్ అన్నారని చెప్పేసి కేరళలో కోకోనట్ ఆయిల్ ఆడుతున్నారు కదా, మరి అక్కడ వాళ్ళందరికీ జబ్బులు లేవా అంటే వాళ్ళు కోకోనట్ ఆయిల్తో పాటి మన కార్బోహైడ్రేట్ దంపుడు బియ్యంతో మనం తిన్నట్లే ఇడ్లీ, దోశ, చపాతీ అన్నీ మామూలుగా తింటారు. వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. అంటే ఒట్టి డైట్ కూడా ఫాలో అయిన వాళ్ళకి ఉపయోగం. ఒట్టి కోకోనట్ ఆయిల్ మాత్రమే తీసుకొని డైట్ ఫాలో కాకపోతే, కార్బోహైడ్రేట్ తగ్గించిపోతే ఏ జబ్బు తగ్గదు. సార్, ఇప్పుడు మరి షుగర్ పేషెంట్స్ సరైన డైట్ ఫాలో అవ్వకపోతే వారికి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? డైట్ వాడినా వాడకపోయినా ఒకసారి షుగర్ ఉత్పన్నమైన తర్వాత, ముఖ్యంగా ఈ మందుల మీద ఉన్న రోగగ్రస్తులు, మందులు లేని వాళ్ళు కానీ, కొంతమంది మందులు వాడరు, లేదంటే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుంటారు. ఏది బీపీకి కానీ షుగర్ వేసుకుంటుంటారు. అది కంట్రోల్లో ఉండదు. యాక్చువల్గా చూస్తుంటే కంట్రోల్లో ఉండదు. అలాగనే ఏ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఉంటారు, వేసుకొని కూడా కంట్రోల్ లేని వాళ్ళు ఉంటారు, లేదంటే కంట్రోల్లో కూడా వేసుకుంటూ కంట్రోల్ ఉన్న వాళ్ళు ఉంటారు. 3 గ్రూప్ ఆఫ్ ద పీపుల్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో 3 గ్రూపులు వాళ్ళకి కూడా ఈ ఒకసారి డయాబెటీస్ ఉత్పన్నమైన తర్వాత, అలాగే హైపర్ టెన్షన్ ఉత్పన్నమైన తర్వాత అనేక దుష్ఫలితాలు శరీరంలో సంభవిస్తాయండి. కంటి నరాలు దెబ్బతినడం అంటే రెటినోపతి రావచ్చు. అలాగనే నరాలు, బ్రెయిన్లో ఉన్న నరాలు కానీ శరీరంలో ఇతర నరాలు దెబ్బతిన డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కంటికి వస్తే డయాబెటిక్ రెటినోపతి అంటారు. నరాలు చెడిపోతే వాటిని న్యూరోపతి అంటారు. సో డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అలాగనే హార్ట్ డ్యామేజ్ అయితే కార్డియోపతి అంటారు. సో డయాబెటిక్ కార్డియోపతి అని కూడా రావచ్చు. ఇలా రకరకాల కాంప్లికేషన్. ఇందాక చెప్పినట్టు కిడ్నీ దెబ్బతింది అనుకోండి, కిడ్నీ దెబ్బతింటే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇలాగా ప్రతి ఆర్గాను ఒక్కొక్కటి దెబ్బతింటుంది. సో మందులు ఈవెన్ వేసుకున్న వాళ్ళకు కూడా దెబ్బతింటుంది. ఎందుకు అంటే మందుల వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ని తగ్గించగలమే తప్ప శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గించగలం, కానీ ఇన్సులిన్ మాత్రం తగ్గించలేము. ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గించలేము. ఎందుకంటే ఇన్సులిన్ అలాగే ఉంటుంది, హై లెవెల్లోనే ఉంటుంది. మనం తగ్గించేది మందుల వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాం. అందుకంటే రూట్ కాజ్ని మనం రిమూవ్ చేయట్లేదు. ఇక్కడ రూట్ కాజ్ని రిమూవ్ చేస్తేనే అసలైన వ్యాధిగ్రస్తతను తగ్గిస్తాం. రూట్ కాజ్ ఏంటి? ఇక్కడ ఇన్సులిన్ లెవెల్స్ పెరగడం. ఇన్సులిన్ లెవెల్ తగ్గాలంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గాలి. ఇన్సులిన్ తగ్గాలి అంటే ఇన్సులిన్ లెవెల్ తగ్గాలని కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఇన్సులిన్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పుకున్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, లేదంటే రాకుండా కూడా దరికి రాయకుండా చేసుకోవచ్చు.
ఓకే సార్, మరి ఇప్పుడు కొత్త సంవత్సరంలో మా వనితా టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే మంచి డైట్ ప్లాన్ ఏంటి? ఓకే, సో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మీరు వచ్చి కొత్త సంవత్సరం అడుగుపెట్టినప్పుడు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ ఇంటిల్లిపాలి మీరు వాడే ఆయిల్ ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాలి. సో ఏ ఆయిల్ అయినా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇందాక చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ లేదంటే గీ అండి. కానీ ఒకవేళ మీరు అది దొరకని పక్షంలో కాస్ట్లీ అనుకున్నప్పుడు మీరు గానుగుల్లో పట్టించిన ఆయిల్ మాత్రమే వాడుకోండి. గానుగుల్లో పట్టించిన ఆయిలే వాడండి. ప్యాకెట్లో అమ్ముతున్న ఆయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దండి. గానుగుల్లో పట్టించినట్టే శ్రేష్టమైనట్టు. ఇందాక చెప్పినట్టుగానే దాంట్లో అనేక రకమైన కెమికల్స్ ఉండడం వల్ల మనకు ఇంకా ఇతరత్ర కూడా డ్యామేజ్. అది ఒక సూత్రం అండి, ఆయిల్కి సంబంధించిన ఒక సూత్రం. రెండో సూత్రం ఉప్పు కూడా మీకు సంబంధించింది. వీలైనంత కల్లు ఉప్పు వాడండి, లేదంటే ఐడిన్ లేని హిమాలయన్ సాల్ట్ వాడండి. ఇది రెండవ సూత్రం. సో మూడవ సూత్రం ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అంటే మీరు ఎగ్ మీద ఎక్కువ ఆధారపడండి. ఈవెన్ వెజిటేరియన్స్ అయితే మెయిన్గా ఇందాక చెప్పినట్టుగా కోకోనట్, అలాగనే మష్రూమ్స్, పన్నీర్, ముఖ్యంగా పన్నీర్ మీద ఎక్కువ ఆధారపడాలి. పెరుగు కూడా తీసుకోవచ్చు అండి. పాలు వెళ్ళినంత వరకు అవాయిడ్. ముఖ్యంగా పాలు ఏంటంటే ఈ పిల్లలకైతే ఇవ్వచ్చేమో, కానీ పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఈ పాలు టీలు ఎక్కువ తాగడం అనేది షుగర్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ డైట్ నేను వనితా ప్రేక్షకులకు నేను చెప్పడం తేలికని కాబట్టి నేను ఈ డైట్ ఫాలో అయ్యడానికి 6 నెలలు పట్టిందండి. సో అంత ఈజీ కాదు డైట్ ఫాలో అవ్వడం అనేది. నిదానంగా ఒక్కొక్క స్టెప్. ఈ సంవత్సరం మనం ఈరోజు మాట్లాడుకున్నాం, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వనితా టీవీ ప్రేక్షకుల ముందు నేను ఉంటాను. అప్పుడు మళ్ళీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 1 ఇయర్లో మీరు ఎంత మార్పు వచ్చిందో ఒకసారి అర్థం చేసుకోండి. మెల్లమెల్లగా మార్పు చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం అండి. మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అండ్ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎవరెవరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది, ఏ వ్యాధి వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అని చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. చూశారు కదండి మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని డాక్టర్ గారు మనకి ఎంత చక్కగా వివరించారు. సో ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.